హాయ్ అండి, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము టమాటా వెల్లుల్లి కారం ఎలా చేస్తామో చూద్దామండి. ఇదైతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కారం అని చెప్పకుండా తింటారండి. చాలా బాగుంటుంది. ఇది ఎగ్ దోశలో వేసుకుంటాము, దోశలో, ఇడ్లీలో, బోండాలు, దేనికైనా బాగుంటుంది. దీనికి చూడండి కావాల్సినవి: టమాటా, ఆనియన్ ఒకటి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అండ్ ఉప్పు అండి. ఇవన్నీ మనము కడిగి ఒలుచుకొని నీట్గా తీసుకోవాలండి. మనము ఇది ఎక్కువ కారం లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి, మనము మిక్సీలో వేసుకోవాలి. టమాటా కట్ చేసి మిక్సీలో వేసుకున్నానండి ఫస్ట్. తర్వాత ఆనియన్ కూడా కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి ఒలుచుకొని అవి కూడా యాడ్ చేసుకున్నానండి. చూడండి, తర్వాత జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలండి, ఎండుమిరపకాయలు వేసి, తర్వాత ఉప్పు చూసి తగినంత వేసుకోండి. కొంచెం తక్కువే వేసుకోండి, తర్వాత తక్కువైనా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇలా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను కారాన్ని. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకొని మనము పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కడాయి పెట్టుకొని, బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము తాలింపు పెట్టుకోవాలండి. కారాన్ని ఇలా చేసుకుంటే కారంగా అనిపించదండి, ఎక్కువ చాలా బాగుంటుంది సైడ్ డిష్కి. చూడండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకండి. తాలింపు పెట్టుకునేదానికి మనము తిరగమాత వేసుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కాక మనము ఇవి ఆయిల్లో వేసుకోవాలండి అన్నీ. చూడండి, ఆయిల్లో వేసుకొని తర్వాత మనము కరివేపాకు, అవి చిట్టపట్ట, ఆవాలు చిట్టపట్ట అన్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. చూడండి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాం మనము. కరివేపాకు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, పైన పడుతుంది. చూడండి, మనము కరివేపాకు వేసేసామండి. తర్వాత చూడండి, మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోండి, మరీ గట్టిగా అయితే ఏం బాగుండదు. కొంచెంగా వాటర్ వేసుకొని, మరీ పలుచగా కూడా కాకుండా వాటర్ వేసుకొని ఒక 2 minutes ఉడికించి పెట్టేస్తే చాలండి. మరీ ఎక్కువ ఉడికితే బాగుండదు. తిరగమాత వేసిన తర్వాత ఒక 2 minutes ఉడికించుకొని పైన బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఆఫ్ చేసేయాలండి. చూడండి, మనం ఎగ్ దోశలో ఎలా వేసుకుంటామో, ఎగ్ దోశ ఎలా రెడీ చేస్తామో చూడండి. ఏం చట్నీ ఏం అవసరం లేదండి, ఈ కారంతోనే మనము ఎగ్ దోశ రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్ వేసిన తర్వాత కారం కూడా వేసుకొని మనము దోశకి మంచిగా రెడీ చేసుకోవచ్చు. ఎగ్ దోశ అనేది ఆయిల్ వేసుకున్నామండి. దోశ తిరగతిప్పి క్రిస్పీ అయ్యేలాగా చేసుకోవచ్చు, లేదు మెత్తగా సాఫ్ట్గా కావాలనుకున్నా చేసుకోవచ్చు, మనం ఎలా అన్నా. చూడండి, ఇంత మంచి దోశ రెడీ అయిందో మనది. ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.